బాబు గారు బాగా నడిపించాలని మా తరఫున థ్యాంక్ యూ అండి. ఇటువంటి 9 సంవత్సరాలు సహకరించేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రయాణికులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మన ఎన్నికల అధికారి సుమాని గారు దీన్ని కంటిన్యూ చేస్తారండి. థ్యాంక్ యూ అండి. ఖతార్ అహ్మద్ బాబు గారి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే 3 సార్లు అధ్యక్షులుగా పనిచేసిన రిజ్వాన్ గారికి, మా సోదరుడు అలీ అన్సారీ గారికి ఇట్లాగే ఒక మాట విన్న మాటల మాతృకుడు అన్నారు కొంతమంది. నిజంగా మాట ఆయన కంటే నేను బాగా మాట్లాడుకోవడం లేదో నాకైతే తెలియదు. కానీ మా సోదరుడు అలీ అన్సారీ గారికి వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఇక ఈ కార్యక్రమానికి వెళ్ళే మనం బిగిన్ చేసే ముందు ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఇందాక ఎన్నికల అధికారి గారు బకాయిల గురించి చెప్పారు. మంచి ఆలోచన. కానీ మేము కమిటీలో ఒకవేళ పొరపాటుగా తీసుకున్నా కానీ సర్టెన్ టైం, ఒక నెల 2 నెలలు టైం ఇచ్చి క్లీన్ కమిటీగా మేము మీ ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం. అలాగే బాధ్యతలు కానివ్వండి, కార్యదర్శి కానివ్వండి, ఈ కమిటీ పొడవు కాదని మనకి బాధ్యతలయ్యి ఆ బాధ్యతల్ని అందరూ మంచిగా గుర్తు చేసుకుని తప్పనిసరిగా మీటింగ్కి హాజరై, ప్రతిసారి మీటింగ్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీటింగ్కి హాజరై మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. తన నిబద్ధత, నాయకత్వం, సాధారణ స్వభావంతో అందరినీ మిత్రులుగా చేసుకునే స్వభావం ఉన్న ఏటీఏ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రాజాల బాబీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే తాను పోటీ చేయాలని ఉన్నా కానీ, తాను పోటీ చేయాలనుకున్నా కానీ మహిళ శ్రేయస్సు కోసం బాబు గారికి మద్దతిచ్చిన మన కార్యదర్శి షేక్ ఇస్మాయిల్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మాలిక్ అబ్బాయి మీ అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారాలు. మొహమ్మద్ ఆజీ జమాలుద్దీన్ గారు నేను ప్రకటిస్తుంది ఉపాధ్యక్షులండి. సేవ చేయడానికి అవకాశం కల్పించిన సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కరుణామయుడు అపార కృపాసురుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ది విజయవాడ టైర్ రిటైలర్స్ అండ్ వల్కనైజర్ వెల్ఫేర్ అసోసియేషన్ వేదికని అలంకరించిన ఏటీ అధ్యక్షులు రమణారావు బాబ్జీ గారికి, మన టైర్ మాజీ అధ్యక్షులు మరియు పెద్దలందరికీ అస్సలాము అలైకుం, హృదయపూర్వక నమస్కారాలు. మన అసోసియేషన్ అభివృద్ధికి తమ వంతు సేవలు అందించిన మాజీ అధ్యక్షులకు, వారి కార్యవర్గాల వారికి, సభ్యులు అందరికీ ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, నాపై ఉంచిన నమ్మకం ఉంచి ప్రేమాభిమానాలు చూపి మన అసోసియేషన్ అధ్యక్షునిగా మీ సేవ చేయడానికి అవకాశం కల్పించిన సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను నా ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన ప్రతి అంశాన్ని కార్యరూపంలో తీసుకుని రావడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను. నా హామీల అమలులో మొట్టమొదటిగా ప్రస్తుతం అమలులో ఉన్న జీవిత సభ్యత్వం రుసుము 4000 నుండి 2000కు తగ్గించి రేపటి నుండి అమలు చేసి కొత్త సభ్యత్వం కోరే వారికి
సాధారణ సభ్యత్వం నుండి జీవిత సభ్యత్వం కోరే వారికి అవకాశం కల్పించున్నానని సగౌరవంగా తెలియజేస్తున్నాను. అలాగే మన వయోవృద్ధులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ పెంపుదల, అంగవైకల్యం ఉన్న సభ్యులకు పెన్షన్ సౌకర్యము కల్పించడమే. త్వరలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకుంటానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇచ్చిన ప్రతి హామీని మీ అందరి సహాయ సహకారాలతో కార్యరూపం తీసుకుని రావడానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఏకపక్ష నిర్ణయాలు లేకుండా అందరి అభిప్రాయాలనే నా అభిప్రాయంగా భావించి మీరందరూ మెచ్చుకునేలా నాకు మీరిచ్చిన సదవకాశాన్ని సద్వినియోగం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు, అలాగే వేదికరాలకు ఇచ్చిన పెద్దలకు, ఏటీఏ అధ్యక్షులకు, ఇక్కడ వచ్చేసిన పాత్రికేయులకు, అలాగే ఇక్కడ వచ్చేసిన అభిమానులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పోలీసు వారికి, అలాగే అధ్యక్షుల వారు చెప్పినట్టు మనం ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా పాటించేందుకు ఈ పాలకవర్గం పనిచేస్తుందని మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అలాగే గతంలో జరిగిన తప్పులు జరగకుండా ముందు అన్ని సంఘ అభివృద్ధి కోసం మనం పాటుపడతామని ఈ పాలకవర్గం తరఫున మీకు సభాముఖంగా తెలియపరుస్తాను. అలాగే ఈ సంఘం యొక్క ఆర్థిక వనరులను ఇంకా అభివృద్ధి చేసి ఈ 9 సంవత్సరాల్లో చేసిన దానికన్నా ఎక్కువ ఈ 3 సంవత్సరాల్లో చేసేందుకు ప్రయత్నిస్తాము. మీ అందరి సభ్యులందరి సహకారం కావాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. रहमतुल्लाहि वबरकातुहू। अल्लाह का शुक्र है, बढ़त में सभी मिल गए, इतना बड़ा मौका दिए मुझे, बढ़त में का भी शुक्रगुजार हूँ मैं, बहुत बहुत शुक्रिया भाई। విజయవాడ టైర్ రిటైలర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క జనరల్ బాడీ మీటింగ్ ఈరోజు జరిగిందండి. ఈ రోజున కొత్తగా ఎన్నికైనటువంటి ఫఖర్ అహ్మద్ బాబు గారు ఎన్నికైన వాళ్ళ పదవి స్వీకారం చేశారు. వారు మరి వాళ్ళ పాలకవర్గాన్ని పరిచయం చేయడం జరిగింది ఈ వేదిక మీద అందరికీ. అలాగే మాజీ అధ్యక్షుల వారికి అందరికీ కూడా సన్మానం చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అవన్నీ కూడా నేను నెరవేరుస్తాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా నిరాశ చేయకుండా అనుకున్నది సాధించి నేను తీరుతాను, ప్రతి మాట కూడా నేను కట్టుబడి ఉంటాను, ఏకపక్ష నిర్ణయాలు లేకుండా అందరితో కలిసిమెలిసి మనమంతా ఒకటని చెప్పేసి, మనమంతా ఒకటైతేనే అసోసియేషన్ ఉందని చెప్పేసి నేను అని పదాలు లేకు దూరంగా ఉంటూ మనమంతా కలిసి చేస్తేనే కృషి ఫలితం తగ్గుతుందని చెప్పి ఇప్పుడు మీటింగ్లో చెప్పడం జరిగింది. అలాగే రేపు కూడా తన పాలకవర్గం అంతా నిర్ణయించుకుని కూర్చున్న తర్వాత వాళ్ళు మీటింగ్ వేసుకున్న తర్వాత దాంట్లో జరగబోయే పరిణామాలతోటి వాళ్ళు తగ్గిస్తానటువంటి రుసుము కూడా తగ్గిస్తారు జీవిత సభ్యత్వానికి. అలాగే వికలాంగులు కూడా ఇస్తా అని చెప్పారు, ఆ మాట మీద నిలబడతారు. రేపు పొద్దున్న ఇంకా కొత్త పథకాలను కూడా ఆయన తీసుకొచ్చి అందరికీ మంచి మహత్తరమైన అద్భుతమైనటువంటి పథకాలని మన సభ్యులందరికీ అందజేస్తూ తన యొక్క పదవి కాలంలో మహత్తరమైన కృషి చేస్తారని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీడియా వారికి, మా పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. ఈనాడు ఈ సర్వసభ సమావేశం వేదికగా సభ్యులందరూ ఎంతో ప్రేమతో ఎన్నుకున్న మా అసోసియేషన్ అధ్యక్షులు షేక్ ఫఖర్ అహ్మద్ బాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి ఆధ్వర్యంలో ఈ కమిటీ అసోసియేషన్ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తుందని, అలాగే కొత్త పథకాలతో సభ్యుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మరింత కృషి చేస్తామని తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను. ఎందుకంటే మా వెనక ఒక మహాశక్తి ఉంది. అది ఎవరు అంటే మా మాజీ అధ్యక్షులు బాబా గారు. ఆ బాబా గారి ఆధ్వర్యంలో వారి సలహాలతో అధ్యక్షుల వారు, ఆయన కమిటీ, మేమంతా కలిసికట్టుగా ఈ అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్తామని మీడియా మిత్రుల ముందు నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి పేరున ధన్యవాదాలు తెలుపు.
Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.